సాయి దివ్య పూజ కంటిన్యూషన్ వీడియో. పూజ స్టార్ట్ చేసే ముందు ఏదైనా తాగి మనం పూజ స్టార్ట్ చేయాలి. ఉపవాసం చేస్తూ మాత్రం పూజ చేయకూడదు. బుక్ లో క్లియర్ గా రాసి ఉంటుంది. కిచిడిని ప్రసాదం కింద చేసి పెట్టాలి. లేదు అంటే ఏదైనా మనం చేయగలిగిన ప్రసాదమైనా చేసి పెట్టొచ్చు. ముడుపు కట్టేటప్పుడు మనసులో కోరిక కోరుకుని ₹1 లేదంటే ₹2 కాయిన్ కట్టి ఎవ్రీ వీక్ అదే ముడుపుని బాబా పూజలో పెట్టుకోవాలి. ఫస్ట్ వీక్ మాత్రమే ముడుపు కట్టాలి. ఇంకా ముడుపుని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీరువాలో పెట్టేసుకోవచ్చు. ముందు వినాయకుడు పూజ చేసిన తర్వాత సాయి దివ్య పూజ బుక్ చదువుకోవాలి. బుక్ లో క్లియర్ గా పూజ ఎలా చేయాలనేది రాసి ఉంటుంది. సో అదంతా ఫాలో అయితే సరిపోతుంది. ఈవినింగ్ టైం కూడా దీపారాధన చేసుకోవాలి. ఈవినింగ్ దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రోజు పీఠం కదిపి పువ్వులన్నీ కూడా తీసేసి నెక్స్ట్ డే అన్ని కూడా తొక్కని ప్రదేశంలో వేసేయచ్చండి. లేదంటే చెట్టు మొదలైనా వేయొచ్చు. లాస్ట్ వీక్ మాత్రం ఎవరికైనా భోజనాలు పెట్టొచ్చు, లేదంటే ప్రసాదమైనా చేసి పంచిపెట్టొచ్చు. సాయి దివ్య పూజ బుక్స్ కూడా పంచిపెట్టాలి. షిరిడి వెళ్ళినప్పుడు బాబా హుండీలో ముడుపుని వేయాలి. ఏ పూజ చేసినా నమ్మకంతో చేస్తే తప్పకుండా ఫలిస్తుంది.